హలో, అందరికీ నమస్కారం. ఈరోజు రామాయణంలో తాటకి వధ తర్వాత ఏమైందో చెప్పుకుందాం. శ్రీరాముడు తాటకిని వధించిన తర్వాత దేవతలంతా సంతోషిస్తారు. తాటకి సంచరించే అడవిలో మళ్లీ పూర్వం ఉండే ప్రశాంతత నెలకొన్నది. దీనికి విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. ఆ రాత్రి విశ్వామిత్రుడు ఇంకా రామలక్ష్మణులు అడవిలోనే విశ్రమించారు. వారు మరుసటి రోజు ఉదయం సిద్ధాశ్రమం వైపు ప్రయాణం కొనసాగించారు. తాటకి వధ తర్వాత విశ్వామిత్రుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషంలో శ్రీరాముడిని తన దగ్గరికి తీసుకొని ఆశీర్వదించాడు. శ్రీరామునికి తాను ఎంతో రుణపడి ఉన్నట్లు భావించి మహర్షి విశ్వామిత్రుడు తన జీవితకాలంలో కఠోర తపస్సు చేసి సాధించిన అతిశక్తివంతమైన అస్త్రాలన్నింటినీ శ్రీరామునికి ఇచ్చాడు. వాటిలో బ్రహ్మాస్త్రంతో కలుపుకొని 100 అతిశక్తివంతమైన అస్త్రాలున్నాయి. వీటన్నింటినీ ప్రయోగించడానికి కావలసిన విద్యని శ్రీరామునికి మహర్షి విశ్వామిత్రుడు నేర్పుతాడు. తర్వాత ఇదే విద్యని శ్రీరాముడు లక్ష్మణుడికి నేర్పుతాడు. విశ్వామిత్రుడు ఇంకా శ్రీరామ లక్ష్మణులు సిద్ధాశ్రమం వైపు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రయాణంలో శ్రీరాముడు ఒక పర్వతం వైపు తన వేలును చూపిస్తూ, మహర్షి, సిద్ధాశ్రమం ఉన్నది అక్కడేనా? సుబాహు ఇంకా మారీచ రాక్షసులు సంచరించేది అక్కడేనా అని అడుగుతాడు. అప్పుడు అవును, అదే సిద్ధాశ్రమం. అక్కడే శ్రీ మహావిష్ణువు తన 5వ అవతారం అయిన వామన అవతారంలో జన్మించాడు అని చెప్తాడు. సిద్ధాశ్రమం ఇంకా వామన అవతారం గురించి తరువాయి భాగంలో చెప్పుకుందాం.